వెంకట్రావు గారు ప్యారడైజ్ హోటల్ అప్పుడు నేనే ఓపెన్ చేశాను. దాని మళ్ళీ 10 years అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ప్లేస్లో రెనోవేట్ చేసి ఈరోజు కొత్తగా మళ్ళీ ప్యారడైజ్ మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేసుకోవడం జరిగింది. అది కూడా మళ్ళీ నేనే ఓపెన్ చేయడం చాలా సంతోషమైన విషయం. కాబట్టి ప్యారడైజ్ ఆల్రెడీ ఒంగోలులో ఒక బ్రాండ్ తోటి నడుపుతూ ఉన్నారు. ఎప్పుడు సక్సెస్ఫుల్గా ప్యారడైజ్ బిర్యానీ అన్నా కూడా, అదేవిధంగా నాన్ వెజ్ ఐటమ్స్ కానీ అన్నీ కూడా టౌన్లో ఒక ప్యారడైజ్ అనేది ఒక ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేసి ఈ 10 ఏళ్ళు సక్సెస్ఫుల్గా మన వెంకట్రావు గారు నడుపుతూ ఉన్నారు. కాబట్టి ఇంకా కూడా ఇక్కడ కొత్తగా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఇంకా కంఫర్ట్గా ఈరోజు ఫ్యామిలీస్ సపరేట్గా వచ్చినప్పుడు ఫ్యామిలీ రూమ్స్ కానీ, లేకపోతే ఇప్పుడుండే లేటెస్ట్ టేబుల్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా చేసుకొని ఈరోజు బాగా పెట్టారు. కాబట్టి తప్పకుండా కూడా భగవంతుడు ఆశీస్సుతో 10 ఏళ్ళు ఏ విధంగా అయితే సక్సెస్ అయ్యిందో అదేవిధంగా అలా సక్సెస్ అవ్వాలి, మార్కెట్లో మంచి పేరు తెచ్చుకోవాలి. నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తా, ఇవాళ ఎన్నో కొత్త కొత్తవి చాలా వచ్చున్నాయి. ఈరోజు బిర్యానీ పాయింట్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి, హోటల్స్ వచ్చున్నాయి. కానీ క్వాలిటీ చేసేది మాత్రం ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. ఒకసారి వచ్చి భోజనం చేసి వెళ్ళారు అంటే తప్పకుండా కూడా మళ్ళీ పలా దగ్గరికి వెళ్తే బాగుంటుంది అనేది మాత్రం ఇంపాక్ట్ ఉండాలి. ఆ ఇంపాక్ట్ దగ్గరగా మనం కూడా జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మనం కూడా నేను చెప్పి చేస్తా ఉన్నాను. కాబట్టి వాళ్ళు కానీ మణికంఠ కానీ, మణికంఠ కూడా దర్శిలో వాళ్ళు ఆల్రెడీ దర్శనం చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎప్పటి నుంచో హోటల్స్ దాని మీద ఉన్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి తప్పకుండా పబ్లిక్కి సాటిస్ఫై చేసే విధంగా కలుగుతారని చెప్పేసి కూడా తప్పకుండా దీన్ని ప్రతి ఒక్కరు కూడా ప్యారడైజ్ రావాలి. ప్యారడైజ్లో మళ్ళా కూడా కొత్తగా వచ్చిన దాన్ని కూడా చేయాలని చెప్పేసి కూడా పబ్లిక్ కూడా తెలియజేసి వాళ్ళకి నా బెస్ట్ బిజినెస్ తెలియజేస్తాను. తప్పకుండా సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుడు కూడా కోరుకుంటాను. ధన్యవాదాలు. అదేవిధంగా లాస్ట్ 10 years కూడా సారే ఓపెన్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా సహజంగా ఓపెన్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఓపెనింగ్ ఇచ్చేసిన మన శాస్త్ర జనార్దన్